సత్తెనపల్లి నియోజకవర్గం నకరకల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన ఎస్సీ మాల కులస్తుడు బొడ్డు రామారావుపై ఈ నెల 9వ తేదీన సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో ఒక చిన్న విందు శుభకార్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతను మంచినీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ అన్నకి వేరే వాళ్ళకి ఏదో వివాదం జరుగుతూ ఉంటే ఆ వివాదాన్ని సద్దుమణిగించి వాళ్ళ అన్నని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండబడేటటువంటి కొంతమంది అగ్రకులానికి సంబంధించినటువంటి అక్క ఎవరైతే రామిశెట్టి నారాయణ ఆమె తల్లి అతని తల్లి రామిశెట్టి శాంతమ్మ శాసగిరి లక్ష్మణ్ అలాగే గూడూరి చిన్నస్వామి పెద్దస్వామితో పాటు సుమారు 9 మంది పైన యువకులు బొడ్డు రామారావుని అతి కిరాతకంగా అడ్డు తగిలి ఆపి వివాదం జరుగుతున్నటువంటి వ్యక్తులను సద్దుమణికి తీసుకెళ్ళినందుకు ఎరా మాలనా కొడక నువ్వు మేము మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళని తీసుకెళ్తావని బెదిరించి కర్రలతోటి రాడ్లతోటి గడ్డ పొలుగులతో దాడి చేసి సుమారు నేటికి 9వ తారీఖు అయితే ఇవాళ 13వ తారీఖు గడుస్తూ ఉంటే సుమారు హాస్పిటల్లో 10 కుట్లు పైన పైబడి 10 కుట్లు పైబడి చనిపోవటం నుండి బ్రతికి బయటపడినట్టుగా 10 కుట్లు పైబడి ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే నేటికి పోలీసులు ఇద్దరు మాత్రమే ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకున్నారని నాకు తెలిసింది. మిగిలినటువంటి ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలి. వెంటనే ఎవరైతే బొడ్డు రామారావు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులపైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉండబడేటటువంటి పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరిన్ని దాడులు జరుగుతూ ఉంటే నేడు ఆ దాడులను అరికట్టడానికి నేడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చాం. కానీ ఈరోజు కులాల పేరిట మతాల పేరిట దాడులను అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఇప్పటికైనా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండబడేటటువంటి పోలీసులు నగరకల్లో ఏదైతే కుంకలగుంట గ్రామంలో జరిగినటువంటి దాడి రామారావుపై జరిగినటువంటి దాడి ఇది హేయమైన దాడిగా మగవాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కర్రలు అందించేటటువంటి పరిస్థితి, ఆడవాళ్ళు బిడ్డబొలుగులు అందించేటటువంటి పరిస్థితి. ఈరోజు సంస్కృతి ఎటు వెళ్తూ ఉంది. ఓ పక్క మాచర్లు చూస్తూ ఉన్నాం. ఎలక్షన్ తర్వాత ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో నేడు ఈ సత్తెనపల్లిలో అటువంటి వివాదాలకు దారి తీసినటువంటి వ్యక్తుల మీద కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మాలమానాడు డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఖచ్చితంగా ఎస్పీ గారిని కలుస్తాం, హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం. జరిగినటువంటి బాధితుడు ఎవరైతే బొడ్డు రామారావు ఉన్నాడో ఆ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినతరమైన శిక్షలు పడేలాగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.